పవన్ కళ్యాణ్ గారి 10 ఏళ్ల కష్టానికి రేపు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ రోజు ఎలా ఉండబోతుంది అంటారు? ఒక బాహుబలి రేంజ్ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది అక్కడ. ఆయన పవన్ కళ్యాణ్ అనే పేరు మాట్లాడితే చాలు, ఆ ఎలివేషన్కి ఇంకా సగం జనం గుండెలు తడిసిపోతాయి. అంటే నామినేషన్ రోజే 1,00,000 మంది వెళ్ళారన్నారు కదా, రేపు ప్రమాణ స్వీకారం రోజు ఇంకెంతమంది వెళ్ళే అవకాశం ఉందంటారు? మినిమం 1 నుంచి 2 కోట్ల మంది దాకా మీరు ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని? గెలుస్తారని నేను మినిమం 70,000 మెజార్టీ. కూర్నే న్యూస్ ఛానల్స్ అయితే 6,000 ఓట్లతో ఓడిపోతారు పవన్ కళ్యాణ్, వంక గీత గెలుస్తున్నారని. అదంతా గ్రౌండ్ రియాలిటీ తెలియదు, చాలా మంది చేశారన్న. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని చేయలేదు. వై నాట్ 175 అని చెప్పేసి స్ట్రాంగ్ గా ఉన్నారు, పెద్ద పెద్ద సభలు పెట్టారు, గట్టిగా చెప్పారు. మరి 10 సీట్లు కూడా ఎందుకు రాలేదంటారు? ఆయన అనుకుంటున్నాడు, ఆయన చుట్టూ ఉండి జనాన్ని చూసి నేను గెలిచేసాను అనుకుంటున్నాడు. రియాలిటీ చాలా తేడా ఉందన్న. రియాలిటీలో బతుకుతలేదు వాళ్ళు పక్క నుండి జనాన్ని చూసి మాటలు చూసి గెలిచేసాం ఓడిచేసాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారిని చాలా మాట్లాడినారు, చాలా దారుణంగా అన్నారు, ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేసేసి బూతులతో మాట్లాడారు. రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంట? దాని దగ్గర ఇవేం చెప్పగలదు. నీ ఓటమితో ఆటోమేటిక్గా వాళ్ళే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. అంటే మళ్ళీ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంటది కదా వాళ్ళు? రావాలంటే ముందర పార్టీ ఉండాలి కదన్న, పార్టీ భూస్థాపితం. అంటే క్రిమినల్ పాలిటిక్స్, క్రిమినల్స్ కి ఎక్కడైనా అవకాశం ఉంటది కదా బయటికి రావడానికి. వచ్చినా సరే ఇంక పార్టీ అయితే భూస్థాపితం అన్న. కాంగ్రెస్ ని పట్టుకుని రావాలి ఇంకొస్తే. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాట నిరూపించారు అనుకోవచ్చా? అడ్డపాతాలను తొక్కేస్తా అన్నారు, తొక్కు చూపించారు కదా. 21 సీట్లు గెలిచేసాం మేము. తక్కువ సీట్లు అని మమ్మల్ని ఏం చేశారు, మేము 21 సీట్లు గెలిచి చూపించాం. వాళ్ళు మినిమం 10 కూడా గెలపోయారు. అదే అంటే ఎప్పుడు చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారిని గుడివాడ అమర్నాథ్, రోజా, కొడాలి ఎక్కువగా విమర్శిస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గం వాళ్ళ సీట్లు వాళ్ళు గెలవలేకపోయారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అండర్ గ్రౌండ్ కానీ ఇంకా మొత్తం ఎవరు కనిపించారు. ఇంకా లేకపోతే అదర్ కంట్రీస్ వెళ్ళిపోవాలి అంతే, అంత మించి వేసేది ఏం లేదు ఇక్కడ. రేపు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ అయితే కొత్త, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ డెవలప్ అవుద్ది అన్న. ఏపీ డెవలప్ అవుద్ది, మీరు చూద్దరు కానీ హైదరాబాద్ని ఎలా చూస్తున్నారు అలా ఏపీని చూస్తారు ఫ్యూచర్లో. అంటే మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? డెవలప్మెంట్ అంటే చెప్పేది అప్పు చేస్తారు, అప్పు చేసేస్తారు ఫుల్గా, డెవలప్మెంట్ చేయడు. ఇంకా నేను డెవలప్మెంట్ చేయంటే 3 రాజధానులు కట్టేస్తాను అక్కడ ఇక్కడ అని చెప్తారు, ఏమీ చేయరు.